యాక్చువల్గా అయితే ఏ సంస్థ కూడా వాళ్ళ మనసులోకి పోయి ఏం తొంగి చూడదు. ఓటర్ మనసులో అన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్ ఒకరికి ఫేవర్గా చెప్పినా కానీ అవి తల్లకిందులైనవి చాలాసార్లు చూసున్నాం. ఆ విధంగా బీజేపీకి సపోర్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉందా ఫలితాలు? 93% అనేది అబ్నార్మల్ పర్సెంటేజ్. ఈ ఓటింగ్లో ఏం ఉపయోగించారు, ఏం చేశారు అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి. దీన్ని కూడా మించి మమతా బెనర్జీ గెలిచిందంటే తమిళనాడులో ఎలాంటి పరిస్థితుల్లో విజయం కీలకంగా మారింది. మనం ప్రజారాజ్యం పార్టీని తీసుకోవచ్చు దానికి ఉదాహరణగా. నెక్స్ట్ టైంకి విజయ్ వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సో అందరు కూడా ఎగ్జిట్ పోల్స్పై ఎలక్షన్స్ తర్వాత ఆసక్తి నెలకొంది. రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో అసలు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపించారు, అంటే ఎన్నికల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే దాని ప్రకారమే రిజల్ట్ ఉంటుందా లేదా, ప్రజల ఓటర్ నాడు ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు నన్నే సాహెబ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో చాలా వరకు ఎన్నికలు సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి చూసుంటారు మీరు. సో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాల విషయం తీసుకుంటే వాస్తవంగా రెండింటికి ఈక్వల్ ఉంటుందా? సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చేస్తారు కదా, ఆ సర్వేస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది ఫలితాలు? ఎగ్జిట్ పోల్స్ అనేటివి అవి ఒక్కొక్క సంస్థ వాళ్ళ లిస్టు ప్రకారమో లేకపోతే వాళ్ళు అనుసరిస్తున్న విధానాల ప్రకారమో ఎగ్జిట్ పోల్స్ అనేటివి తీసి వాటిని అనలైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. యాక్చువల్గా అయితే ఏ సంస్థ కూడా వాళ్ళ మనసులోకి పోయి ఏం తొంగి చూడదు. ఓటర్ మనసులో ఒక్కోసారి పూర్తిగా విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకరికి ఫేవర్గా చెప్పినా కానీ అవి తల్లకిందులైనవి చాలాసార్లు చూసున్నాం. ఆ విధంగా అదే ఒక వెస్ట్ బెంగాలే ఆ విధంగా జరిగింది. ఇప్పుడు చెప్తున్న 5-6 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అయితేనేమి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, వెస్ట్ బెంగాల్లో బీజేపీ మెజారిటీ చూపిస్తున్నాయి. ఒక 5 చూస్తే 3 సంస్థలు మాత్రము ఎగ్జిట్ పోల్స్లో బీజేపీయే వస్తుంది. 143 నుంచి 146 దాకా కూడా బీజేపీ వస్తుంది. ఒక సంస్థ అయితే 157 దాకా కూడా రావచ్చు అనే పరిస్థితులు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఆమె మమతా బెనర్జీ అనే ఆమె 15 సంవత్సరాల నుంచి సీఎంగా ఉంది. సహజంగానే గవర్నమెంట్ ఉండే పార్టీ మీద ఒక 5% అసమ్మతి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈమె 15 సంవత్సరాల నుంచి ఉంది. అందులో అగ్రెసివ్ సీఎం, ఈమె సైలెంట్ పరిపాలన చేసే మనిషి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అది కానీ యాంటీ ఎక్కువగా ఇది ఉంటే బీజేపీ వచ్చేదానికి చాలా వరకు ఆస్కారాలు ఉంటాయి. అక్కడ 99% అందులో అక్కడ ఓటింగ్ సరళి పర్సంటేజ్ తీసుకున్నా కూడా హైయెస్ట్ పర్సంటేజ్ ఇండియాలో ఇంతవరకు లేనటువంటి పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం, అంటే బీజేపీకి సపోర్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఫలితాలు 90% బీజేపీకే వస్తాయి. ఎందువల్లంటే మనం ముందుగానే విమర్శగా కూడా చెప్పకూడదు కాబట్టి 90% 93% అనేది అబ్నార్మల్ పర్సెంటేజ్ ఓటింగ్స్. ఈ ఓటింగ్లో ఏం ఉపయోగించారు, ఏం చేశారు అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి. రేపు కౌంటింగ్ అయితే 4వ తేదీ ఎంత స్పీడ్లో ఎవరెవరికి పడ్డాయి ఓటింగ్ అవన్నీ తర్వాత బయటికి వస్తాయి, చేస్తాయి. డిఫరెంట్ చరిత్ర. ఇప్పుడు పరిస్థితి చూస్తే గవర్నమెంట్ బీజేపీ అగ్రనాయకులు ఇద్దరు అక్కడ మోహరించారు. అదేవిధంగా సిఆర్ఎఫ్ అయితేనేమి, మిలిటరీ అయితేనేమి ఎక్కడ చేయకూడనంత ఎలక్షన్ ఆ స్టేట్లో చేయడం జరిగింది. దీన్ని కూడా మించి మమతా బెనర్జీ గెలిచిందంటే అది అంత చిన్న విషయం కాదు. మమతా బెనర్జీకి అక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా మించి ప్రజాబలం ఉందనే దానికి నిదర్శనం అవుద్ది. అది ఊహించని పరిణామం. అది 99% ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితేనేమి మనం చూస్తున్న పరిణామాలు అయితేనేమి అక్కడ బీజేపీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తమిళనాడు విషయం తీసుకుంటే తమిళనాడులో రకరకాలుగా ముందు నుంచి చెప్తూ వచ్చారు విజయ్కి ఒక 20 సీట్లు అని. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు విజయ్ అధికారం చేపట్టే అవకాశం ఉంది, ఒకవేళ ఎన్ని సీట్లు వచ్చినా కూడా అతను కీలకంగా మారుతాడని. సో తమిళనాడులో విజయ్ కీలకంగా మారే అవకాశం ఉందా? తమిళనాడులో ఎలాంటి పరిస్థితుల్లో విజయ్ కీలకంగా మారే పరిస్థితే లేదు. మేము ప్రాక్టికల్ అనుభవంగా ఆంధ్రప్రదేశ్ చూసి చెప్తున్నాం. అక్కడ స్మూత్ గోయింగ్
పరిపాలన జరుగుతుంది, ప్రశాంతమైన పరిపాలన జరుగుతుంది డిఎంకే ఇదిలో. సహజంగా అయితే డిఎంకేలో ఒక టైం ఒకరికి ఇస్తే ఇంకో టైం వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరల్గా యాంటీ ఉన్నా ఏమున్నా కానీ డిఎంకే కాకుండా వేరే పార్టీకి అన్నా డిఎంకేకే వాళ్ళకి ఇవ్వాల. ఈసారి ప్రజలు ఆ విధంగా ఆలోచించటం లేదు. ఇంకా విజయ్ పరిస్థితికి వస్తే విజయ్ ఎంత స్పీడ్గా ప్రజల్లో చొచ్చుకుపోయినా ప్రజలు అతన్ని విశ్వసించినా మనం ప్రజారాజ్యం పార్టీని తీసుకోవచ్చు. దానికి ఉదాహరణగా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారి కన్నా స్టార్డమ్ లేరు. ఆ రోజు ప్రత్యక్ష సాక్షులం మేమందరం. అది ఒక స్వర్ణయుగం లాంటి కాలం. అయితే వీధుల్లో నుంచి ప్రజలు ఎల్లవుగా అతన్ని కనీసం తాకదమని వచ్చేవాళ్ళు అనమాట. ఆ రోజు పరిస్థితి ఏంది, 18 సీట్లు వచ్చినాయి. వీళ్లకు స్టార్డమ్స్కి ఏంటంటే పబ్లిసిటీ, యువత పరిగెత్తేదే ఉంటుంది తప్ప క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉండదు. అంటే ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకంగా మారినట్టు రేపు సరే ఆయన ఒంటరిగా పోటీ చేసినా కూడా రాబోయేటువంటి ఇది హంగ్ లాంటిది ఏదైనా ఏర్పడితే ఆ టైంలో విజయ్ కీలకంగా మారే అవకాశం లేదంటారు? అది అవకాశమే లేదు. విజయ్ కీలకంగా మారి ఒకవేళ సీఎం కాకపోతే డిప్యూటీ సీఎం కానీ నెక్స్ట్ టైంకి అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ ఫస్ట్ టైంకి మాత్రము విజయం కీలకంగా మారే పరిస్థితి లేదు, రాదు కూడా. డిఎంకేనే ఆడ స్టాలిన్ రూలింగ్ చేస్తారు. ఏమంటే ఆడ బలమైన ప్రతిపక్షం లేదు. స్టాలిన్ అంత బలంగా ఉండడానికి అక్కడ కారణం ఏంటంటారు? అతని పరిపాలన. ఓకే, అతని పరిపాలన స్మూత్ గోయింగ్, అగ్రెసివ్ పరిపాలన లేదు, ప్రతిపక్షం మీద దాడి లేదు, ప్రతిపక్షాలని అరెస్ట్ చేయడం లేదు. ఇలాంటి ఇప్పుడు మన జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్స్ అయితేనేమి వీటన్నిటిని రద్దుపరచడం కానీ ప్రజల్లో నీకు వ్యతిరేకత భావాల నెగటివ్ అనేది లేదు. ఇతనైతేనే బాగుంటుంది అనేది ప్రజల్లో మనం విచారించినప్పుడు కానీ తమిళనాడు ప్రజలు, తమిళనాడు ఓటర్స్ని మేము ప్రత్యక్షంగా విచారించినప్పుడు అతని మీద యాంటీగా చెప్పడం లేదు. అది అతనికి ప్లస్ పాయింట్ అయింది. అదేవిధంగా అన్నాడీఎంకేలో అంత అగ్రెసివ్గా డిఎంకేతో పోటాపోటీగా ఫైట్ చేసే నాయకులు లేకుండా పోయినరు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ వచ్చాడు. విజయ్ ఒక స్టార్డమ్ము, ఒక స్థాయికి ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నాకు పండి అని చెప్పేదానికే ఉంటుంది. అక్కడ గట్టిగా పడితే ఒక 15 సీట్లు గెలుచుకోవచ్చు విజయ్. 15 ఖచ్చితంగా 15-16 సీట్లలో గెలుచుకోవచ్చు. అది గెలుచుకున్నా కానీ గ్రేటే, చిన్న విషయం ఏం కాదు. అతను పార్టీ పెట్టి ఇప్పుడు అతనేమి కార్యకర్తల్ని చేర్పించలే, గ్రామ స్థాయిలో ఆయనకేమి కమిటీలు లేవు ప్రచారం చేసేదానికి. క్షేత్రస్థాయిలో నిర్మాణం లేదు. నిర్మాణం నాయకుడికి ఎదిగేటువంటి నాయకుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఫస్ట్ టైం వేశాడు. ప్రజారాజ్యం పార్టీలో యువజన ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ 3 కూటమి ప్రభుత్వం కలిసిన తర్వాత ఆయన పూర్తి జగన్ వ్యతిరేకతతో గెలిచిన పరిస్థితులు ఏర్పడినాయి. అది ఇప్పుడు విజయ్ పరిస్థితి అది కాదు. నెక్స్ట్ టైంకి విజయ్ పవన్ కళ్యాణ్ స్థాయికి వస్తాడు. విజయ్కి పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు మన దక్షిణాదిలో మన పక్క రాష్ట్రాల్లో మన ప్రభావం ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విజయ్ కీలకమే అవుతాడు అనేది అపోహ మాత్రమే. కేరళ విషయం తీసుకుందాం. మరి కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. టైట్ ఫైట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్తున్నారు. యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీ పిలియన్ విజయ్ ఆయన మంచి పరిపాలకుడు. పిలియన్ విజయ్ మంచి ముఖ్యమంత్రిగా నేమ్ ఉంది కదా, అటువంటి టైంలో అక్కడ వ్యతిరేకత నేమ్ ఉంది, పరిపాలన కూడా మంచి అందించాడు, దాంట్లో నో డౌట్. అతని మీద ఏంటంటే కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది. యూడిఎఫ్ అక్కడ కీలకమైంది. యూడిఎఫ్ అనే పార్టీ ప్రతిపక్షం పోషించడంలో సక్సెస్ అయింది. అందువల్ల కాంగ్రెస్తో మిళితమైన పార్టీ కాబట్టి ఆ యూడిఎఫ్ కాంగ్రెస్ అక్కడ ఆ 2 కూటమి ప్రభుత్వం రావచ్చు. విజయానికి అంత వ్యతిరేకత అనేది లేదు. అయినప్పటికీ కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు. కొంత మనం బంగారు బిస్కెట్ ఇచ్చిన ప్రజలకి అసమ్మతి అనేది 5% అసమ్మతి ఖచ్చితంగా ఉంటుంది. ఏ గవర్నమెంట్ నువ్వు ఎంత బాగా చేసినా గవర్నమెంట్ మన ఇంటికి అన్నం వండి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినా కానీ ఏం పెట్టాడే ఈ బియ్యం మంచివి కాదని చెప్తారు ప్రజలు.
ప్రజల జనరల్ సహజం అన్నమాట ఇది. ఒక వర్గం నైజం ప్రజలకి అందరికి కాదు, ఒక వర్గం నైజం ఇలా ఉంటుంది. అంటే అసమ్మతి ఆ 5% గురించి చెప్తాను, అందరి గురించి చెప్పండి. అందరి గురించి కాదు, అసమ్మతి ఒక 5% ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకే, అందులో సందేహం లేదు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ యూడిఎఫ్ వచ్చేదానికి అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉన్నాయి. మరి అస్సాం పరిస్థితి బీజేపీ వాకవర్ చేసేస్తుంది. ఎందువల్ల అంటారు? అక్కడ బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈ బలంగా ఉంది, వాళ్ళ క్షేత్రస్థాయి ఇది ఉంది, ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది, అన్ని పక్షాలు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది, నాయకత్వం కూడా ఉంది. నీకు బెంగాల్లో నాయకత్వం లేదు, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఈ నాయకుడు సీఎం అవుతాడు, ఈ నాయకుడు మాకు మెయిన్ అనే ఇది లేదు. ఓన్లీ కేంద్రంతో యొక్క పవరు, కేంద్ర నాయకులు వాళ్ళని బట్టి అక్కడ వచ్చేదానికి ఆస్కారం ఉంది. యూనియన్ గవర్నమెంట్ పాండిచేరి అంటే ఉన్న సీఎంఏ కంటిన్యూ అవుతుంది, బీజేపీతో అలయన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న సీఎంఏ 16-17 దాకా రావచ్చు. ఆయన ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు. అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి అంతే వీటిల్లో. ఇవి ఉన్న ఏ సంస్థ చూసినా, ఏ అనలిస్ట్ చెప్పినా కానీ ఇప్పుడుండే పరిస్థితులు తారుమారుతూ అవుతాయి అనేది, బీజేపీ ఎంత మెజార్టీతో వస్తుంది, ప్రజలు ఏం చేశారు, ప్రజల యొక్క మనస్తత్వం ఏందనే దానికి మనకు వెస్ట్ బెంగాల్ నిదర్శనం. చూడాలి వెస్ట్ బెంగాల్ అనేది దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. వెస్ట్ బెంగాల్ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మాత్రం ఇప్పుడు కీలకంగా అందరూ కూడా అక్కడే ఎదురు చూస్తున్నారు. ఏంటి పరిస్థితి అక్కడ, దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, అంత కీలకంగా ఉన్నాయి బెంగాల్ ఎన్నికలు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇది కేవలం నన్నీ సాహెబ్ గారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అనమాట. సో జస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక అనలైజ్ చేస్తూ ఉన్నారు అంతవరకే తప్ప ఇది ఎటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు. దీని మీద కూడా మనం జస్ట్ మన వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే అని అందరూ కూడా గ్రహించాలి. సో మొత్తానికి ఇది ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్.